సో నెక్స్ట్ ప్రోగ్రామ్ result1.c అండి. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇందాక రాసిన ప్రోగ్రామ్ సేమ్ ప్రోగ్రామ్. ఇంతకుముందు మనం ఆ 3 సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ని టోటల్ చేసాం, యావరేజ్ చేసాం, అలాగే పాస్ అయ్యాడు ఫెయిల్ అయ్యాడు అనేది ప్రింట్ చేసాం. సో ఈ ప్రోగ్రామ్ కూడా అదే ప్రింట్ చేస్తాం, కాకపోతే బై యూజింగ్ ఆర్ ఆపరేటర్. అంతకుముందు ఎండ్ అనే ఆపరేటర్ ఇచ్చేసి మనం కండిషన్ చెక్ చేసాం. ఇప్పుడు ఆర్ అనే ఆపరేటర్ ఎలా ఇచ్చేయాలో చూద్దాం. మనం ఇక్కడ కూడా 3 కండిషన్స్ వాడాలండి. సో ఇక్కడ ఫస్ట్ ప్రింట్ఎఫ్ ఫెయిల్ ఉంది, సెకండ్ ప్రింట్ఎఫ్ పాస్ ఉందండి. అంతకుముందు దాంట్లో ఫస్ట్ ప్రింట్ఎఫ్ పాస్, సెకండ్ ప్రింట్ఎఫ్ ఫెయిల్ ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫెయిల్ అయ్యాడో అయితే చెక్ చేయాలి. ఒక స్టూడెంట్ ఎలా ఫెయిల్ అయ్యాడని ఎలా తెలుస్తుందంటే 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి. 3 సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్లో అయినా కనీసం ఒక్క సబ్జెక్ట్లో మార్క్స్ కనుక 35 కన్నా తక్కువ వచ్చినా ఫెయిల్ అయిపోయినట్టు. ఓకే, సో ఫస్ట్ కండిషన్ చూద్దాం. S1 is less than 35 అంటే దాని మీనింగ్ S1 ఫస్ట్ సబ్జెక్ట్ 1లో కనుక వాడికి 35 కన్నా తక్కువ వస్తే ఈజ్ ఫెయిల్. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ రన్ అవుతుంది, సో ఫెయిల్ అని ప్రింట్ అవుతుంది. సో ఈ ప్రింట్ఎఫ్ రన్ అయ్యి ఫెయిల్ అని ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ S1లో కనుక 35 కన్నా ఎక్కువ వచ్చాయి, అప్పుడు S2 చెక్ చేయాలి. S2 ఈజ్ లెస్ దెన్ 35. సో S2 కనుక 35 కన్నా తక్కువ ఉందనుకోండి, సబ్జెక్ట్ 2లో 35 కన్నా తక్కువ వచ్చాయి, అయినా ఫెయిల్ అయినట్టే. లేదా S3 ఈజ్ లెస్ దెన్ 35. S3 కూడా 35 కన్నా తక్కువ వచ్చినా ఇక్కడ కూడా ఫెయిల్ అయినట్టే. సో ఈ 3 కండిషన్లో ఏదైనా ఒక్కటి ట్రూ అయినా సరే ఆ ఇఫ్ కండిషన్ మొత్తం ట్రూ అయిపోతుందండి. అంతకుముందు ఎండ్ ఆపరేటర్ ఇచ్చేయడం వల్ల ఏంటంటే ఎండ్ ఆపరేటర్ ఇచ్చేసి మనం మోర్ దెన్ 1 కండిషన్ చెక్ చేయొచ్చు. 3-4 కండిషన్స్ని ఒకేసారి చెక్ చేయొచ్చు ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసి. అలాగే ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి కూడా మనం మోర్ దాన్ 1 కండిషన్ చెక్ చేయొచ్చు అన్నమాట. ఎండ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే సో ఆ కండిషన్స్ అన్ని ట్రూ అయితేనే కంప్లీట్గా ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుందండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇచ్చిన కండిషన్స్లో ఏదో ఒకటి ట్రూ అయినా సరే ఆ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. సో ఆపరేటర్ ఎలా ఉంటుందంటే ఆర్ ఆపరేటర్ ఎలా ఉంటుందంటే పైప్ సింబల్ వాడాలి. సో అది సో ఫస్ట్ S1 చెక్ చేసింది, S1 ఈజ్ లెస్ దెన్ 35 కాదా. మన దగ్గర S1కి 60 మార్క్స్ వచ్చాయి. సో 60 ఈజ్ లెస్ దెన్ 35 ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి S2లో కూడా 60 ఉంది, 60 ఈజ్ లెస్ దెన్ 35. సో ఇది కూడా ఫాల్స్ అవుతుంది. S3లో కూడా 60 ఉంది, 60 ఈజ్ లెస్ దెన్ 35. సో 3 కండిషన్స్ ఫెయిల్ అయింది. టోటల్గా ఈ కండిషన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే మూడిట్లో ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. కానీ 3 కండిషన్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి ఏంటంటే అన్నిట్లో వాడికి 35 కన్నా తక్కువ రాలేదు, అన్నిట్లో వాడికి 35 కన్నా ఎక్కువ వచ్చాయి. అప్పుడు ఏమవుతుంది, కిందకు వచ్చి పాస్ అని ప్రింట్ అవుతుందండి. ఇన్ కేస్ కనుక S1 60 ఉంది, S2 60 ఉంది, S3 కనుక 34 ఉంది అనుకోండి, అప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే, ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. 60 ఈజ్ లెస్ దెన్ 35 ఈ కండిషన్ ఫాల్స్ అయింది, ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది, కానీ ఈ కండిషన్ ట్రూ అయింది. సో ఎన్ని ఫాల్స్ ఉన్నా సరే మొత్తం ఇఫ్లో ఉన్న కండిషన్ అన్నింటిలో ఒక్క కండిషన్ కనుక ట్రూ అయితే ఆ కంప్లీట్ ఇఫ్ అంతా ట్రూ అయిపోతుంది. సో 34 ఈజ్ లెస్ దాన్ 35 ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. సో అంటే ఏంటి, వాడికి ఒక సబ్జెక్ట్లో 35 కన్నా తక్కువ వచ్చాయి. సో ఏ సబ్జెక్ట్లో అయినా సరే వాడికి ఒక్క సబ్జెక్ట్లో అయినా సరే 35 కన్నా తక్కువ వచ్చాయంటే ఈజ్ ఫెయిల్. సో కిందకు వచ్చి మనం ఫెయిల్ అని ఉంచేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇన్ కేసు అన్నిట్లో కనుక 60 వచ్చాయండి, అన్ని కండిషన్స్ ఫెయిల్ అయిపోతాయి. సో అన్ని ఫెయిల్ అయినాయంటే ఆ కండిషన్ ఫెయిల్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఎల్స్లోకి వస్తుంది, ఎల్స్లోకి వచ్చి ప్రింట్ అవుతుంది. రిజల్ట్ ఏమో ప్రింట్ అవుతుంది, పాస్ అని ప్రింట్ అవుతుంది. సో S1 65 ఇచ్చానండి, సబ్జెక్ట్ 2లో కూడా 65 ఇచ్చాను, సబ్జెక్ట్ 3లో 45 ఇచ్చాను. సో కండిషన్ ఫాల్స్ అయింది. సో అంత పాస్ అని వచ్చింది ఫైనల్గా. కండిషన్ ఎందుకు ఫాల్స్ అయిందంటే 3 కండిషన్స్ ఫాల్స్ అయింది. ఇక్కడ S1 ఈ కండిషన్ ఫాల్స్ అయింది, 60 ఈజ్ లెస్ దెన్ 35. సో ఇది ఫెయిల్ అయింది. 65 ఈజ్ లెస్ దెన్ 35 ఇది ఫెయిల్ అయింది. సో 45 ఈజ్ ఆల్సో లెస్ దెన్ 35 ఇది కూడా ఫెయిల్ అయింది. సో అన్ని కండిషన్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి కంట్రోల్ ఇక్కడికి వచ్చి ఎల్స్ బ్లాక్లో పాస్ అంటే ఇది. సో మళ్ళీ రన్ చేద్దాం.
56 అండి, సెకండ్ మార్క్స్ 65, థర్డ్ మార్క్స్ 32 వచ్చాయండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అవుతుంది, సెకండ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది, కానీ థర్డ్ కండిషన్ ట్రూ అవుతుంది. థర్డ్ కండిషన్ ట్రూ ఏంటంటే మనం చెక్ చేసింది ఏంటి, 35 కన్నా తక్కువ వచ్చేలా చెక్ చేస్తుంది. సో S3 యొక్క మార్క్స్ 35 కన్నా తక్కువ వచ్చాయి. సో ఇది ట్రూ అయింది. సో అది ట్రూ అయిందంటే మొత్తం కంప్లీట్ ఇఫ్ కండిషన్ మొత్తం ట్రూ అయిపోయి ఆ ఇఫ్ కండిషన్ కింద ఉన్న printf ఫెయిల్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఆర్ ఆపరేటర్ ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసి మనం పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది ఇలా కనుక్కోవచ్చు అన్నమాట. సో సేమ్ ప్రోగ్రామ్ సేమ్ అవుట్పుట్, మనం రాసిన కండిషన్స్ డిఫరెంట్ అన్నమాట. ఆర్ ఆపరేటర్కి డిఫరెన్స్ కండిషన్ ఇవ్వడం, ఎండ్ ఆపరేటర్కి డిఫరెన్స్ కండిషన్ ఇవ్వడం. సో ఈ రెండు ప్రోగ్రామ్స్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఎండ్ ఆపరేటర్ మీద ఆర్ ఆపరేటర్ మీద వాటి డిఫరెన్సెస్ ఏమనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం.